పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా మీ ఆశీర్వాదం మాకు కావాలి. మీ యొక్క అమూల్యమైన సందేశం మాకు ఇవ్వాలి. తప్పకుండా మీరు రావాలని చెప్పేసి ఫోన్ చేయాలని మాకు ఖచ్చితంగా మీ యొక్క ఆశని మాకు పెద్ద ఆశీర్వాదం రావాలని మీ మళ్ళీ కోరికలు మన్నించి తప్పకుండా వస్తాం.
చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల ప్రపంచంతో పోటీగా నిలబడడానికి మాకు మేధో సంపత్తిని అందించిన గౌరవనీయులు పుత్రులు ఫిజికల్ సైన్స్ మేడం అండ్ సార్ సుబ్రహ్మ సార్ గారిని వేదికపై ఆహ్వానించవలసిందిగా శ్రవంతి, శివరంజని, స్వప్న, సువర్ణ, ప్రకాష్, అశోక్ వీరందరూ తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. కావాల్సిన పాశ్చాత్య సంస్కృతి నేర్చిన పాశ్చాత్య దేశంలో మన ప్రజల తమ ధైర్యం కావాలన్న అట్టి భాషను బోధించి మాకు బయట దేశంలో కూడా తలెత్తుకొని జీవించే సౌకర్యాన్ని కల్పించిన గౌరవనీయుల పురుషులు చంద్రశేఖర్ సార్ గారిని సాధారణంగా ఆహ్వానించవలసిందిగా స్వప్న గారిని, పద్మ గారిని, మంజుల గారిని, రజిత గారిని, అలాగే గోపి, విజయ్, రవి గారిని సాధారణంగా ఆహ్వానించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేది
సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కాలే కన్నీరే మాటే వినదుక 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 వేగం దిగదుక దిగదుక వేగం మాటే వినదుక 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 వేగం 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 మాటే వినదుక 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 వేగం దిగదుక దిగదుక వేగం మాటే వినదుక 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 వేగం 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 మెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపర తుడిచే కారే కన్నీరే చిన్న 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 నవ్వులే వెతకడమే బ్రతుకండి
వెళ్ళిపోవడం. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడానికి చాలా బాధపడుతున్నాను. ఒక్క నిమిషం వాళ్ళకు పుష్పలతో శ్రద్ధగా ధరించి ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. ఒక్క నిమిషం మౌనం పాటించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించి 2 నిమిషాలు పాటిస్తూ మాట్లాడుతూ అలాగే మీకున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఇప్పుడు మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా ఎప్పటికీ మాకైనా మా పిల్లలైనా ఎవరికైనా మీరే మా ప్రధాన ఉపాధ్యాయులు చేసాం సార్. గౌరవనీయులు ఈ శ్రీనివాస్ సార్ గారిని సన్మానించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దాంతో శ్రీలంక గారు, స్వప్న గారు, ఇందిరా గారు, శ్రీవాణి గారు. హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగే అలాగే ఎన్నో బాధ్యతలుగా నిర్వహించారు. మొన్ననే కృష్ణాపూర్ గ్రామానికి బదిలీ అక్కడ ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మా గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారిని సన్మానించవలసిందిగా రాధా గారిని, ధీరజ్ గారిని, దివేంద్ర గారిని, శారదా గారిని, సుధాకర్ గారిని చంద్రశేఖరరావు మాతో పాటు ఎన్ని సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నారు. ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందరి సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో
గారి సన్మానించాల్సిందిగా రండి. పద్మ ఎక్కడ పద్మ నాకు శివరావు గారి సన్మానించాల్సిందిగా అది మనసే చలి చైత్రం జతగా కలగని వెన్నెల సమీపించెను నీ పేరుగా హరివిల్లి నా మెడలల్లెను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగనే కేరింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యినా ఆకాశం స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అంతని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటినా పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా మంచువాన నన్ను ముంచనంట వాన విల్లు మీద ఇల్లు కట్టినెవ్వరంట ఈ లోకమంతా నిన్ను చూసినంట ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటినా ఆ పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా చిన్ని గుండెలా అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఏ ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల నా ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యనే ఇలా ఎంతందమో నీ లోకమే ఎంతైనా ఈ హాయి కలనే కదా నీరాకనే నాకో కల కలలేవో నిజమేదో తేల్చేదేలా ఈ హద్దుల పనే లేని ప్రేమంటే ఇదే కదా ఓ గుండెలో దాచలేని ఆ ప్రేమ ఇచ్చింది నువ్వే కదా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యనే ఇలా హే గోదారి గట్టు మీద రామసలకావే
గోరింటాకెట్టుకున్న సందామామవే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటాకెట్టుకున్న సందామామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసులకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచి సిగ్గలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా రాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాల్ని అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందామామవే హే హే లా 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 లా. హే హే ఓహోయ్ లా 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 లా. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం ఇంతే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూడల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటావు శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం హే సోసి లాలా బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే నిజంగా కూడా ఇది భలే మంచి రోజు 20 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు అంటే చాలా విలువైనగా పిల్లల్లో ఉన్నవారు సంసారాలకు వెళ్ళి పిల్లలు సంసార బాధ్యతలు అన్నీ మరచి చిన్నపిల్లలాగా ఎంతగా ఉంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మీ అందరినీ పాఠశాలలో చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. నిజంగా కూడా గుంపులో చెప్పడం నా అదృష్టం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సార్లు చిన్నవాళ్ళు కాదు. అందరూ శ్రీనివాస్ రెడ్డి సార్, మన పంతులు సార్, నరసింహాచారి సార్, సుభాష్ సార్, వీళ్ళంతా కూడా మంచి మేధావులు. ప్రతి టీచర్ కూడా గుంపులో ఎవ్వరు కూడా తక్కువలేదు. చదువు చెప్పడంలో కాదు, సమాజంలో ఎట్లా నడుచుకోవాలి అని విద్యార్థులకు, అట్లాగే అప్పుడు చిత్రంలో నేను చిన్నవాళ్ళు వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా నేను ఎక్కడ పోయినా
మాట చెప్పుకొని చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులందరినీ గుర్తుంచుకొని పిలిచి సన్మానించినందుకు ఎంతో గర్వంగా ఉంది. విద్యార్థి ఉపాధ్యాయుని గుర్తుంచుకొని సార్ నేను ఈ స్టూడెంట్ అంటే గొప్పతనం. కానీ ఆ ఉపాధ్యాయుని మర్చిపోయి ఆ ఉపాధ్యాయుని విద్యార్థిని పిలిచి అరే నువ్వు నా స్టూడెంట్ అంటే అంతకంటే దరిద్రం లేదు. కాబట్టి ఈ చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు మర్చిపోకుండా అందరినీ పేరు పేరు రక్షించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇలాగే సుఖ సంతోషాలు ఇంకా 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా చేసుకోండి, 30 సంవత్సరాలు చేసుకోండి. నేను కూడా వస్తాను. మన సామాన్యులు కూడా కావాల్సింది ఏంటంటే విద్యార్థులు మంచి స్థాయిలో ఉండి ఆ ఉపాధ్యాయులను గుర్తుంచుకొని పిలిస్తే అంతకంటే సుఖం లేదు, అంతకంటే భాగ్యం లేదు. ओ पोरी दिलदार वैयारी वे नी सूपु तलवार तो कोई अगे గోడేమో నీకు నాకు రాసుంటాడు మన జోడి ఒకటైతే నాడుంటది వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నేను పోలేదు. ఈ విమలా మేడం పక్కనే ఆడవారు అంతకుముందు అక్కడ రాసుకున్నాం, వాళ్ళు ఇంటికి పోయిన మంచి చేసినాం. కానీ మళ్ళీ నేను కలుసుకోవడం జరగలేదు. ఏంటి దగ్గర దగ్గర 7 సంవత్సరాలు అని ఇక్కడికి దేగామలో పోయింది. పోయినప్పుడు టాటా చెప్పామంటే మనం వెళ్తున్నాం. అనుకోకుండా ఏదైనా సార్ ఫంక్షన్ అయితే అక్కడ వచ్చి కలుసుకుంటాం. అంత అంత బాగుంటుంది సార్, అంత బాగుంటుంది, తప్పు బాగుంటుంది, శక్తి బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మేమంటూ మాది ఆత్మీయ సమయంటే మాది ఇది కాదు. ఆత్మీయ సమయం ఇది ఎందుకు ఇప్పుడు అమ్మగారికి పోయినా కదా మేము రెస్పెక్ట్ సార్ ఖర్చులు ఇవ్వండి. ఎన్నడో వాళ్ళు ఎన్నడో చాలా ఏడాది ఈ మొత్తం మనం పోయి మనకు వస్తుంది మంచిగా ఉంటుంది. కానీ మేము అంటగా ఇక్కడ నేను మీకు చెప్పేంత స్థితిలో లేదు. మీరందరూ బాగా తెలిసినటువంటి వాళ్ళు. మీకు నేను చెప్పే విషయాలన్నీ కూడా దాదాపుగా చెప్పేసింది. నేను 1984 జనవరి 1 నాడు ఉద్యోగంలోకి ఎక్కినాను. ఎక్కినప్పటి నుంచి కూడా ఏమనిపిస్తున్నా అంటే ఈసారి మంచోడుగా బాగా చెప్తాడు అని, ఈసారి మంచోడుగా బాగా చెప్తాడు, మనకు అర్థమయ్యేటట్టు చెప్తాడు అని అనిపిస్తున్నా. ఈ విషయాన్ని నేను రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా నాకు అర్థం కాదు. నేను రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా బాగా చెప్తున్నాను సార్. ఈ సార్ చెప్పేది మనకు జ్ఞాపకం ఉంటాయి. ఈ సార్ చెప్పేవాడిని ఇది ఇంకా కొనుక్కొని ఇప్పటికి కూడా నాకు ఫస్ట్గా అపాయింట్మెంట్ లక్ష్యపెట్ట. ఆ అపాయింట్మెంట్ అయిన ఊళ్ళో పోటీ ముసలి పాట చెప్పాను. ఫస్ట్ వాళ్ళు పోయినప్పుడు యాపిస్తారు సార్ పోటీ ముసలి పాటకి అంటే చెప్పినాం సార్. అంటే దాదాపుగా 40 సంవత్సరాల విషయాలని మాకు చెప్తున్నాడు. సరే ఈ విధంగా ఎంత చేసినా ఏం చేసినా చదువు అనేటువంటిది చాలా ఉంటుంది. దానికి మించినందుకు ఏం లేదు. చదువులు ఎంత కలిగిన ప్రసక్యత ఇచ్చిన తాగలిగిన ఆ చదువు నిరంతరము గుణసంహితులకు పెంచదెచ్చడం పదముగా నలభీపాలన చేసిన నేను అంటూ నింపటి వరకు లేక చుట్టూ తగినటువంటి అయ్యే భాస్కరిస్తున్న మనకు ఏముండాలి చదువుతో పాటు ఇప్పటి కాలమాన ప్రకారం ప్రసక్యత అని ఉంటారు. దాన్ని క్రియేటివిటీ అంటారు, సృజనాత్మకత అంటారు. మీరు నేను చెప్పినప్పుడు ఇటువంటి చెప్పారు క్రియేటివిటీ ఉండాలి. కానీ ఇప్పుడు మీ పిల్లలకు ఖచ్చితంగా క్రియేటివిటీ నేర్పండి. క్రియేటివిటీ అంటే ఏం సార్? క్రియేటివిటీ అంటే ఏమి సార్ అంటారు. క్రియేటివిటీ అంటే ఉదాహరణకు ఒక ఆయన పద్యం రాశాడు. ఒక పద్యం రాశాడు యాక్ట్ ప్రాజెక్ట్ ఏది ఒక సర్టిఫికేట్ ఇవ్వతాడు.
వాక్యానికి సహసా ఇదీ తన క్రియ అవివేక పరమాపరాంబరం ఉడితే దృశ్యకారిణం గుణదుర్గాస్త్రేవ సంపదాలు మధ్య రాసిన తర్వాత ఆ రాసిన దాన్ని వ్యాఖ్యానం చేసేవాడు గొప్పవాడు, ఆ వ్యాఖ్యానానికి మళ్ళీ వ్యాఖ్యానం చేసేవాడు గొప్పవాడు, ఎంత గొప్పవాడు. ఆ వ్యాఖ్యానానికి మళ్ళీ ఇంకో వ్యాఖ్యానం చేస్తున్నారు టీకా అంటారు, దాని ఏమంటారు టీకా. ఆ టీకా కూడా మళ్ళీ వ్యాఖ్యానం చేసేవాడు, దాని టిప్పని అంటారు. ఆ టిప్పని వ్యాఖ్యానం చేసేవాడు కాశిక అంటారు. ఆ కాశికను కూడా మళ్ళీ వ్యాఖ్యానం చేసేవాడు భాష్యం. ఇప్పుడు ఈ టైంలో ఉండే ఇది తీవ్ర భాష్యం పడదు. జీవితం గురించి ఏమేమి చేసుకోవాలి, విద్యను తెలుసుకోవాలి, ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, చేయవలసినటువంటి చేయకూడదు అన్ని చేయకూడనటువంటి వారిని వదిలిపెట్టేశారు. మీరు పిల్లలు నేర్పండి. ముఖ్యంగా మీరు నేర్పాల్సింది 4 మందికి మావాడు ఎమ్మెల్యే కొడుతుంది, వాడికి ఏం అవసరం లేదు, వాడు తెలియనటువంటి ఎక్కడ ఉపయోగించగలుగుతాడు, వాడికి ఏం చదువుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని బాగా మీకు అనుగుణంగా చెప్పేవాళ్ళు తయారండి. ఫ్యూచర్లో కూడా నాకైతే ఏమనిపిస్తుందంటే Even childhood days, and there was a very good strength in those days as well as there was a very good discipline in the students in those days. Whereas right now it is going down and the strength is coming down as well as the interest in the study also is coming down. So those are the things which are going on. So I thank each and everyone who have invited us to this place, and I thank all for this celebration. Thank you. మనం గత యువతకు వెళ్ళాం. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు చదువుకునేటప్పుడు మీ బ్యాచ్లో 96 మంది ఉండేవాళ్ళు, మీ బ్యాచ్లో 96 మంది. ఇప్పుడు మొత్తం స్కూల్ 96 మంది, 96 లేదు. రేపు 57 వచ్చింది. వాళ్ళు ఎందుకంటే వచ్చింది, దీన్నే క్రియేటివిటీ అంటే ఎందుకు ఇట్లా వచ్చింది, కారణం ఏంటి అని ఆలోచించండి. నిజంగా మీ స్కూల్ డెవలప్మెంట్ కోసం మీరు విశ్వనాథ ప్రయత్నం చేయండి. ఏంటి మీ పిల్లల్ని చదివించడం కాకుండా ప్రైవేట్ స్కూల్ పోగలు అనలేదు. ప్రైవేట్ స్కూల్లో కన్నా మా దగ్గరనే చదువు విద్య దొరుకుతుంది. ఎందుకంటే మీకు టెట్ పాస్ కావాలి, ఏ పాస్ కావాలి, ఎట్ పాస్ కావాలి, అట్ పాస్ కావాలి, ఈ ఇంటర్వ్యూకి పోవాలి, అక్కడ వెళ్తాం జాబ్ వస్తుంది. అదే ప్రైవేట్ స్కూల్లో వాడికి ఏం లేదు, చెప్పుకోవడం వాడు గైడ్ తీసుకొస్తాడు, రామస్తే రాములు చిన్న బోర్డు రావాలి ఎదిగిస్తున్నాడు. అవన్నీ కాకుండా మీరు లోపల చెప్పేది వాడుతున్నటువంటి వాళ్ళు మీరు. ఎందుకంటే ఏమేమి చెప్తామంటే రూప రస గంధ స్పర్శ సంఖ్యా పరిమాణ పదార్థ సంయోగ విభాగ పరస్ప అపరత్వ గురుత్వ జవత్వ సత్యన చిత్త ధర్మావరణ సంస్కారాలు చెప్పేవాళ్ళం మీరు. ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి ఏమి దొరికాయి ఏంటి, బయట పోయి కనకపుచ్చి గ్రామం అంటే కనకపు పిల్లలు పెద్దలు తీసుకొని వస్తారు. కానీ మనకి తొమ్మిది వాళ్ళని లౌకికంగా నేర్చుకుంటాం. కాబట్టి ఇవన్నీ ఒకసారి పిల్లలు సభ చేయండి. మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ స్కూల్లో మీరు శక్తి పెంచండి. మీరు అందరూ పోకూడదు. మీకు కూడా పిల్లలు కూడా సర్పంగా చేద్దామా చేద్దాం అది చేద్దామనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అందరూ కూడా స్కూళ్ళలో స్ట్రెంత్ పెంచండి. మీరు స్కూళ్ళలో అధికారులు ఉండండి, పిల్లలకు స్ట్రెంత్ పెంచండి. వాళ్ళ చదువు మంచి చెప్తున్నా తెలుసుకోండి. ఇవన్నీ పరిపూర్ణంగా చేస్తూ చేయాలనేటువంటి ఎవరు చంద్రశేఖర్ ఇంగ్లీష్ చేస్తారు. ఇంగ్లీష్లో చెప్పిందని కొంచెం కనిపించండి, కొంచెం మీరే కనుక హిందూ పరంగా ధర్మాధర్మ సంస్కారాలను ముందు కొద్దిగా కల్పించింది. దాంతో చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మా చెల్లెలు సహోదరి जो अध्यापक यहाँ पे काम कर चुके हैं, इसीलिए अध्यापक को नमस्कार और 2003 छात्र छात्राओं को मेरे तरफ से आपको ज़्यादा से ज़्यादा शुभकामनाएं। हमारे यहाँ पे इसलिए
गए, इसीलिए हम आज यहाँ पे एकत्र हुए हैं। मैं खुशी की बात है, मैं फर्स्ट अपॉइंटमेंट मेरा गुरुकुल में है 2002 जनवरी 21 को। यहाँ पे 9.5 साल में काम कर चुकी हूँ। यहाँ से देगांव, अभी देगांव में जाके 12 साल हो गए हैं। 12 साल हो गए, 13 साल में प्रवेश की। मैं वहाँ जाने के बाद भी माँ गुरुआ बोल के इसी तरह बोलते थे। मैडम अंदर देगांव కూర్చున్నాను, మళ్ళీ గురువా చిన్న ఉత్తర మర్చిపోవాలి అని చాలా మంది టీచర్స్ కానీ స్టూडेंट्स కానీ చెప్పేవారు। అంటే इस तरह का अनुभव यहाँ पे उत्तर में था। जो आज आप छात्रों में जो अनुशासन हम देख रहे हैं, वो अभी के छात्रों में अनुशासन की कमी है। जो आप अपने अध्यापकों से और किसी तरह व्यवहार करते हैं, उस तरह व्यवहार करने का आज के छात्रों में कम दिखता है। इसीलिए मैं आपसे यह निवेदन करती हूँ कि आप अपने निकटतम भविष्य में अच्छी तरह से रहना और उसी तरह उन्नत स्थिति में रहना। कभी कभी हम मिले तो अध्यापक अध्यापिका प्रणाम कर हमें नमस्कार किए तो इससे ज्यादा अध्यापकों को कुछ किसी की जरूरत नहीं है। जो नमस्कार प्रणाम आके बात करे तो भाई हम ज्ञानपीठ पुरस्कार ये जैसा अनुभव करते हैं हम। और आप अपने भविष्य में अपने काम को छोड़कर, अपने परिवार को छोड़कर, अपने पतियों को छोड़कर यहाँ पे आया है। इन्होंने तो यहाँ पे रहते हैं, आप भी वहाँ से शादी होने के बाद यहाँ पे आए। इसलिए आपको सभी को मेरी तरफ से अधिक शुभकामनाएं और आपको भी मेरे तरफ से शुभकामनाएं। आप निकटतम भविष्य में उन्नत स्थिति में रहना है आशा करते हुए यह भाषण में समाप्त करती हूँ। आप सभी को मेरे तरफ से धन्यवाद। ఇది మేడం కాబట్టి ఇందులో ఉపయోగించాలి. నాకు ఏంటి అంటే పర్ఫెక్ట్గా రాదు, పర్ఫెక్టే కాదు, అసలే రాదు. కానీ మేడం చెప్పింది ఏంటంటే నేను గుప్పలో పనిచేస్తూ చిత్తూ చేస్తూ అక్కడి నుంచి దేగా వెళ్ళాలంటే నేను ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. పర్వకాలం అయిపోయింది. పర్వకాలం ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు, ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు. ఇంకా మళ్ళీ ఏంటంటే వచ్చిన గుర్తు కింద రావాలనుకుంటున్నా. ఇక్కడ చేస్తుంది అదొక పెద్ద ప్రాబ్లం. అదొక పెద్ద ప్రాబ్లం ఏంటి మీరు అనుకుంటున్నారు. అంటే ఉద్యోగంలో ఉంటే చేయాలంటే స్టెప్ పెట్టి ఆలోచిస్తారు. కాబట్టి మా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు స్కూల్లో పనిచేస్తున్నాం. అలా చేయడంలో మాకు కష్టం వస్తుంది. అయినా సరే ఉద్యోగం అవకాశం వస్తూ ఉంటుంది. మేడం మన ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఆమె కూడా మీరు బాగా చదువుకుంటే విద్యార్థులకు సుఖ సంతోషాలతో ఉందని చెప్పి ఆశీర్వదించినాను. ముఖ్యంగా ఈమె చెల్లె ఇప్పుడాక మా చెల్లె మాట్లాడుతూ ఏం చెప్పిన చెల్లె ఇస్తుంది. ఇంకో పెద్ద స్టూడెంట్ అవి వెళ్ళిపోయింది, అనుకోకుండా వెళ్ళిపోయింది. ఉంటే ఆమె కూడా మాట్లాడుకోండి. కానీ మీకు కరెక్ట్ బాగా పోవడం కుక్కలు పెట్టడం కుదరలేదు. కాబట్టి ఇంకా మీకు ఎవరైనా మాట్లాడేవాళ్ళు శ్రీనివాస్ సార్ మరి ఈనాటి పూర్వ విద్యార్థుల సమావేశాన్ని విచ్చేసినటువంటి నాతోటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. మరి యాక్చువల్గా నాకైతే మాట్లాడడం రాదు, అప్పుడు నేను ఎక్కువ మాట్లాడడం రాదు. ఇప్పుడు కూడా నేను ఎక్కడెక్కడే మాట్లాడాను. సో అందరు మాట్లాడుతున్న తర్వాత ఒక 2 నిమిషాలు ప్రోగ్రామ్ శ్రీకాంత్ ఫోన్ చేసినప్పుడు సరే వస్తాను, కాకపోతే నాకు ఒక మీటింగ్ ఉన్నది 10 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్ళిపోతాను. సో మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం ఇస్తుంది. అంటే అప్పటి
కానీ నేను ఆ మీటింగ్ క్యాన్సల్ చేసి మీ కొరకు ఎప్పటికి కూడా ఇద్దరే మరి జీవితంలో మీరందరూ కూడా మంచి స్థానంలో ఉంటామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈయన ఇందలవాయి దరిపల్లి నందిపేట 3 మండలాలకు ఎక్కువ ఒక్కడే 3 మండలాలకు ఎక్కువ ఒక్కడే వచ్చినప్పటికీ అన్న మధ్యలో కొంచెం ఫోన్ చేస్తూ చూడలేకపోతుంది. ఒకటి ఫోన్ వస్తూ ఉంటాయి చేస్తాం, ఫోన్ వస్తూ ఉంటాయి చేస్తుంటాయి. ఈ సాధన ప్రైవేట్ చదువుకున్న సాధన చూపించుకున్న సాధన చూపించుకున్న సాధన అందరూ కలిసి ఒక్కడే చేసుకుని మాత్రాన్ని ఒక్కడే వెయిట్ తీసుకుంటూ వస్తున్నారు. సార్ నిజంగా కూడా మ్యాథ్స్ చెప్పడంలో పర్ఫెక్ట్, కానీ అది మ్యాథ్స్ చెప్పేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. ఎన్నో పద్ధతులు చెప్పబట్టి ఇక్కడ ఆయన సర్వీస్ మొత్తంలో ఇక్కడ ఒకటే చెప్తూ ప్రైవేట్ స్కూల్లో ఆంధ్రాలో చాలా చాలా చెప్పింది ఈ సారు. కాబట్టి ఇన్ని బాధ్యతలు మోస్తూ అందరికీ చూడాలని చేస్తున్నాం. అంటే నేను ఆయన ఖచ్చితంగా కాదు ఖచ్చితంగా కాదు పోతాడని పద్ధతి ఆయన బాబు మూలాన్ని బాగా మీరు కూడా కొంతమంది కలవడానికి మన కమిట్మెంట్ అభిమానం బాగా అనిపించింది బాబు. ఇకపోతే శివప్రసాద్ సార్ కోరుకోండి మీ 20 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు చేసుకోండి అని. 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతకమని నాకు బతికితే మాత్రం బతుకుంటే మాత్రం నీకు పుట్టిన దగ్గరికి వస్తారు. నీకు ఉన్నవాడు ఆయనతో సరే నేను మాత్రం బతుకుంటే 20 సంవత్సరాలు బతుకుంటే 40 సంవత్సరాలు కంప్లీట్ చేయండి. లేకపోతే బయలుచే చేయిస్తాను. దీనికి మనకి వచ్చి ఈ కార్యక్రమం మాట్లాడితే మనం చెప్పే చెప్తుందని ఆయన పక్కన ఉంటాయి. కాబట్టి ఎంతలో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఆధారాలు మా సిస్టర్ అయితే కొంచెం పాటవాడికి భలే మంచిగా అంటే సినిమా పాటలు కావాలేమో, కానీ విద్యార్థులని వాళ్ళ చేయించి చాలా చక్కగా పడి మా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పల్లెటూరులో ఆవులు మేతపోతుంది, ఆవులు మేతకెళ్తాయి. అప్పుడే పుట్టిన లేక కూడా వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాయంత్రం కాలానికి ఇదే సమయంలో వాళ్ళ ఆవులు వస్తూ ఉంటే వెంకటేసుకుంటారు ఆ లేక కూడా. ఈ గడిచిన 20 ఏళ్ళ నుంచి కనబడింది మన అధ్యాపకులు ఇక్కడ రాగానే ఈ కోడి లేక కూడా అయితే ఇలా వెంకటేసుకుంటూ కలిగలేకపోతారు. అలా అనిపిస్తుంటారు మాకు. ప్రజెంట్ మీరు ఉండడం వల్ల అలాంటి మాతృత్వాన్ని, అలాంటి లాలని, అలాంటి మతాన్ని పొందుతున్నాం సార్. 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ సమక్షంలో మీ దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర ఉండమంటే మాకు ఒక ప్రజా ప్రేమని, తండ్రి వాత్సల్యాన్ని, స్నేహితుని లాలని ఇలా చెప్పుకుంటూ చాలా మంది ఆ లేఖకులుగా కల్పిస్తాం మేము. అంటే మీ యొక్క మాతృత్వాన్ని, మీ యొక్క ప్రేమని, మీ యొక్క వాత్సల్యాన్ని మరోసారి ఆస్వాదించడానికి మమ్మల్ని ఆశీర్వదించి వచ్చినందుకు మీ అందరి ప్రతి ఒక్కరి పాఠాలు సార్. రాధాగారు కొన్నట్టున్నారు మీరు వచ్చేసి మీ సెకండ్ చేసుకుని మీ పాప మన సాంస్కృతిక క్లాసికల్ డ్యాన్స్ చేసుకుంటారు. ఒక క్లాసికల్ డ్యాన్స్ చేసుకుని మరి వచ్చేస్తాం. మీరు ఒకసారి మీ ఇంటర్నేషనల్ చేస్తే మీరు తర్వాత పాపం చెప్పండి. ఫస్ట్ మీరు మాట్లాడుతున్న తర్వాత డ్యాన్స్ చేసుకుంటారు. సాధారణట్టు చెప్పేదారు మీకు కదా మాకి. మీరు ఎప్పుడు తెలిసినా మేమందరం రెడీ ఉన్నాము. మీరు నిలవలేమో సాధారణ మన పాత స్టాఫ్ కలిసి ఒకసారి మంచిగా అందరినీ కలుపుతాం సార్. మనం మీరు పిలిచిండ్రు చాలా మంది చెప్పిన చేసుకోండి మీరు 20 ఏళ్లకు 20వ తారీఖున పెట్టుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. ఇంకొక విషయం అందరికీ ఈరోజు చంద్రశేఖర్ సార్ బర్త్డే.
సో సార్ బర్త్డే రోజు మీరు గడిచిన మాయని హాయే నీ వల్లే మొదలాయే తీరని కమ్మని కోరికలేవో నాలోనే పెరిగాయే తన కదలే చెప్పెను కదలే తన వైపే అడుగులు కదలే తన ఉలుకు పలుకు మనసుల చేరే పొంగే అలలే. ఆకాశం అందిందా నేలంతా నవ్విందా ఉన్నట్టుండేదో మారిందా ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త లోతుందా కన్నుల్లో నింపే వీలుందా నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే మాంగళ్యం కట్టే సమయం 7 అడుగులతోనే పయనం ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే ఏ నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే ఏ నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే గంధర్వం సఖీ మత పవనం తాను మల్లిక గంధర్వం తగ్గచణుతై మత పవనం తాను మనోహర నీల శోభయం నల్ల సమయమిదు సఖీ ఎన్న కేൾക്കൂ చొల్లద నీల శోభయం నల్ల సమయమిదు సఖీ ఎన్న కేൾക്കൂ మల్లిక గంధర్వం సఖీ మత పవనం తాను నా సర్వస్వం ఇంక నీది నది సగం ఓ జంటయ్యే ఉన్న వేరే కాదు మనం కోరిందే తీరేనా నీ సొంతం అయ్యేనా సంతోషం వైపే నన్నే తోసేనా ఖాళీలే నిండేనా ముందున్న రోజేనా అందాక నేనే చిన్ని పాపై పోనా ఏ నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే ఏ నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే
మందపవనం దానం మల్లిక గంధావం తక్క జండుతై మందపవనం తానం మనోహర నిల శోభయం నల సమయమిగు సఖియన్న కేൾపు చొల్లన నిల శోభయం నల్ల సమయమిగు సఖియన్న కేൾపు
గుసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం నల్లని మప్పును చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం లేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి నీరులేని చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే మళ్ళీ అళకొస్తానే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టున్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం